కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీయూ భూములను జాతీయ ఉద్యానవనంగా మార్చాలంటూ వటా ఫౌండేషన్, సదరు యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఏప్రిల్ 3 వరకు సదరు భూముల్లో చేస్తున్న పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్పై విచారణను ఏప్రిల్ 3 మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపించారు. గత ఏడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. కంచె గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే ముందుగా నిపుణుల కమిటీ వేయాలి. వన్యప్రాణులున్న చోట భూములను చదును చేయాలంటే నిపుణుల కమిటీ అక్కడ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ 3 లేక్లున్నాయి, రాక్స్ ఉన్నాయి, ఎన్నో రకాల అరుదైన జాతులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కోర్టుకు వివరించారు. ఇక వటా ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం భూములను టీజీఐఐసీకి అప్పగించిందన్నారు. 2003లో 400 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్ భారత్కు విక్రయించారని వివరించారు. అంటే 2003లో నాడు ఎకరా భూమిని 50,000కు విక్రయించారని తెలిపారు. ఆ సమయంలో 1 ఎకరం భూమి 26 లక్షల విలువ ఉంటే కేవలం 50,000కు విక్రయించారని హైకోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. ఇక 2006లో ప్రభుత్వం మారగానే ఈ భూముల విక్రయం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుందని తెలిపారు. నాటి నుంచి ఐఎంజీ కోర్టులో ఈ భూమి కోసం పోరాడుతుందని గుర్తు చేశారు. ఐఎంజీ కేసులో ఇప్పటివరకు ఈ భూమి ఫారెస్ట్ ఏరియా అని ఒక్క వాదన కూడా జరగలేదని, ఈ విషయాన్ని గమనించాలని హైకోర్టును ఆయన కోరారు. అలాగే ఈ భూమి ఎక్కడా ఫారెస్ట్ ఏరియాగా ప్రభుత్వం నోటిఫై చేయలేదన్నారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారని, ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఆ భూములను వినియోగించలేదని తెలిపారు. ఐఎంజీకి కేటాయించిన భూములను అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదని, ఈ భూమికి ఆనుకొని ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారన్నారు. ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారన్నారు. ఈ భూమికి సమీపాన 4 హెలీప్యాడ్లున్నాయని, హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయంటూ ఏజీ వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు బట్టి ఆయా ప్రాంతాలను అటవీ భూమిగా ప్రకటించాలని, ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశించింది.